స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రా కదలిరా సభకు పలమనేరు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తెలుగుదేశం శ్రేణులు తరలి వెళ్లారు. చీటీల పేరుతో మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలని మంగళవారం గంగవరం పోలీస్ స్టేషన్ ముందు జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో బాధితులు ధర్నా నిర్వహించారు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో జరిగిన రా కదలిరా కార్యక్రమానికి విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి హెలిప్యాడ్ వద్దకు చేరుకుని ఘన స్వాగతం పలికారు. వార్తల్లోని వివరాలు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో మంగళవారం జరిగిన రా కదలిరా కార్యక్రమానికి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో 300కు పైగా కార్లు 25 బస్సులలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయా మండలాలు పట్టణ కేంద్రాలలో ముఖ్య నాయకులు పార్టీ జెండాను ఊపి ప్రారంభించారు. జెండా జెండా ఆడ తెలుగుదేశం అమర్నాథ్ రెడ్డికి జై. తెలుగుదేశం తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా, రా కదలిరా. ఓకే ఓకే బయలుదేరేస్తామా బండి కూర్చున్నా వచ్చింది It's about time to break it down. You ready? అమర్నాథ్ రెడ్డి గారి నాయకత్వం, అమర్నాథ్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. తెలుగుదేశం పిలుస్తుంది. ఈ సందర్భంగా ఆ సంస్థ జిల్లా నాయకులు డివి మునిరత్నం మాట్లాడుతూ గంగవరం మండలం కొత్తపల్లి పంచాయతీ నలసానపల్లి గ్రామానికి చెందిన శంకర కొంతకాలంగా లైసెన్స్ లేని చీటీలను నడుపుతూ ప్రారంభంలో చీటీలు ఎత్తిన వారికి సక్రమంగా చెల్లిస్తూ చుట్టుపక్కల మండలాల ప్రజలను బాగా నమ్మించాడని తెలిపారు. కాలక్రమేణా 10 లక్షలు 5 లక్షలు పెద్ద మొత్తంలో చీటీలు నిర్వహించి ఆఖరి వరకు డబ్బులు చెల్లించిన వారికి ఇవ్వకుండా సుమారు 110 మంది బాధితులకు
సుమారు 7 కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని ఐపీ ద్వారా ఎగ్గొట్టాలని చేసిన అతన్ని ప్రయత్నాలు బాధితుల ఫిర్యాదు మేరకు న్యాయస్థానంలో ఐపీ రద్దయిందని గుర్తు చేశారు. ఫిబ్రవరి 5వ తేదీ కొంతమంది పెద్ద మనుషులు వచ్చి రావాల్సిన డబ్బు తాను ఇవ్వాల్సిన డబ్బును లెక్కలు వేయాలని గంగవరం పోలీస్ స్టేషన్లో నమ్మబలికి అదే ప్రకారం పెద్ద మనుషులు వెళితే ఎవరు వచ్చినా ఇచ్చే ప్రసక్తి లేదని ఏమి చేసుకుంటారో చేసుకోండని ఇంటి లోపల నుండి బయటకు రాకుండా వెళ్లిన వారిని తిరిగి పంపించాడని కలత చెంది బాధితులు న్యాయం చేయాలని కోరుతూ ధర్నా చేశారని అన్నారు. ఈ విషయంపై గంగవరం సీఐ చిన్నగోవిందు స్పందిస్తూ ఇది కోర్టు పరిధిలో ఉందని అందుకు అనుగుణంగానే పై అధికారుల ఆదేశాల మేరకు దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం జరిగేటట్లు చూస్తామన్నారు. అతని బాధితులు కనీసం 100 మందికి పైన ఉంటారు. ఒక్కొక్కరు 10 లక్షల రూపాయలు చీటీని వేసినారు. చాలా మంది ఆఖరి వరకు చీటీ ఎత్తలేకన్నా ఏదో అవసరాల కోసం, పిల్లల చదువుల కోసం, అదేవిధంగా బిడ్డలు పిల్లిళ్ళ కోసం దాచుకున్న డబ్బును అతను స్కామ్ చేసి మోసం చేసి కనీసం 3 నెలలు 4 నెలల క్రితము ఎస్కేప్ అయిపోయినాడు. అతనికి అనేకమైన ఆస్తులు కూడా ఉన్నాయి. ఐపీ కూడా పెట్టాడు. ఐపీ పెట్టిన తర్వాత ఈ బాధ్యతలు తెలుసుకొని కోర్టు ద్వారా పోలీసులకు రిపోర్ట్ చేస్తే పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ రాసినారు. ఎఫ్ఐఆర్ రాస్తే అది ఐపీ క్యాన్సిల్ అయినది. ఇప్పుడు అతను ఏం చేసినాడంటే ఈ కనీసం ఒక వారం రోజుల క్రితము పోలీస్ స్టేషన్కి లాయర్ ద్వారా వచ్చినాడు. అక్కడ మేము కూడా పెద్ద మనుషులుగా చర్చించినాము. చర్చించిన తర్వాత ఒక 4 రోజుల క్రితము చెప్పినాడు. సోమవారం నిన్నటి రోజు మేము మా ఊరికి రండి, ఇంట్లోనే కూర్చున్నాం, లెక్కలు తేల్చాలి, లెక్క నాకు కూడా ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు, నేను ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అది వసూలు చేసుకుని మిగతా వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకి డబ్బులు ఇస్తానని చెప్పేసి నిన్న ఆ లెక్కలు చూసిన బృందము వెళ్ళారు. 5 మంది అక్కడ పోయిన తర్వాత ఇక్కడ పోలీస్ స్టేషన్లో చెప్పుకునే విధంగా అక్కడ వ్యవహరించకుండా అతను మొండిగా వ్యవహరించి వీళ్ళేదో కొట్టేదానికి పోయిన వాళ్ళు మాత్రం అతను వ్యవహరించి భయపడి లోపలనే అతని భార్య అతను లోపల నుంచినే ముఖ్యమంత్రి రావాలి, ఎస్పీ రావాలి, డిఎస్పీ రావాలి, సిఐ రావాలి, పత్రికా విలేకరులు, కలెక్టర్ కూడా వచ్చిన తర్వాత నా ఇంటి దగ్గర కూర్చొని లెక్కలు తీరిస్తే అప్పుడు ఇస్తానని చెప్పేసి బుకాయించడం అనేది కూడా చాలా అన్యాయము. అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. అదేవిధంగా అతని పైన చీటింగ్ కేసు నమోదు చేసి, క్రిమినల్ కేసు నమోదు చేసి ఇంతమంది బాధితులకి చేయాలి. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో జరిగిన రా కదలి రా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి హెలిప్యాడ్ వద్దకు చేరుకుని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఘన స్వాగతం తెలియజేశారు.
డబ్బులు తీసుకొని పదవులు అమ్మే కార్యక్రమాన్ని చేస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి మీ యొక్క ఉప ముఖ్యమంత్రి ఆయన నోటికి ఏం మాట్లాడతాడో, పొద్దునే మాట్లాడతాడో, మధ్యాహ్నం ఏం మాట్లాడతాడో, సాయంత్రం ఏం మాట్లాడతాడో తెలియనటువంటి పరిస్థితి. ఇటువంటి 3 రత్నాలు జిల్లాకి ఇచ్చి ఈ జిల్లాలో పూర్తిగా కూడా అభివృద్ధిని నాశనం చేశారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, గత ఎన్నికలకు ముందు మంత్రి జలాల్ని దాదాపు కుప్పం ముందుకు తీసుకెళ్తే ఈ రోజు 4.5 సంవత్సరాల తర్వాత ఈ రోజు అదే నీళ్లను ఈ రోజు దాకా కూడా కుప్పంలో పాలించేటువంటి శక్తి లేనటువంటి దౌర్భాగ్యపు ప్రభుత్వం ఈ ప్రజాప్రతినిధులు కాదని నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు ముఖ్యమంత్రి ఆ నీళ్ల కోసం ఎదురు చూస్తానంటా ఉన్నాడు. ఈ ఎన్నికలకు కూడా అసెంబ్లీలో చాలా సందర్భాల్లో మంత్రులు మాట్లాడారు, నేను పోలవరం కంప్లీట్ చేస్తానని. 3 దఫాలు అసెంబ్లీలో మాట్లాడితే ఈ రోజు దాకా కూడా పోలవరం చేసినటువంటి సందర్భం లేదు. భారతదేశ చరిత్రలో రాజధాని లేని రాష్ట్రాన్ని పాలించినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా భారతదేశంలో చరిత్ర సృష్టించబోతా ఉన్నాడు. ఇవే కాదు, అన్ని రకాలైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలతో ఈ ప్రభుత్వం పూర్తిగా కూడా కూరుకుపోయింది. 175 కాదు, కనీసం సింగిల్ డిజిట్ కూడా రేపు మీకు వచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్రజా వ్యతిరేక విధానంలో ప్రజల్లో తీసుకెళ్ళడానికి మనం అందరం సిద్ధంగా ఉన్నాం. మళ్ళా రేపు రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమే మనం ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. ఈ అవినీతి మంత్రులు గారి అవినీతి నాయకులు ప్రజాప్రతినిధులు గారి చేసినటువంటి వాటికి తప్పకుండా మూల్యం చెల్లించే కార్యక్రమాన్ని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని తెలియజేసుకుంటూ ఈ రోజు నాకు ఈ అవకాశం కల్పించిన మీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. గంగాధర్ నెల్లూరు, జీడి నెల్లూరు, రా కదిలిరా పిలిపిస్తే నా జీవితంలో ఎప్పుడూ లేని స్పందన. ఈ జిల్లాలోనే పుట్టా, ఈ జిల్లాలోనే పెరిగా, మీ దగ్గరే రాజకీయాలు ఓనమాలు నేర్చుకున్నా. రాష్ట్రంలో ఎవరికి దక్కని గౌరవం మీ దయ వల్ల నాకు వచ్చింది. అలాంటి నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఈ సినిమా యాక్టర్ని కాదు, నేను మీకు కొత్త కాదు, కానీ మీలో ఒక పట్టుదల, తెలుగుదేశం జనసేన రావాలనేది మీ అందరి సంకల్పం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. ఇది చూస్తా ఉంటే నాకు అనిపిస్తుంది ఏ మాత్రం అనుమానం లేదు. ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే వాళ్ళకి హెచ్చరిస్తున్నా. అదే మాదిరిగా అవినీతిలో ఇష్టానుసారంగా చేసిన వాళ్ళు హెచ్చరిస్తున్నా. 2 నెలలే మీ బాగోతాం, ఆ తర్వాత మీరు ఎక్కడుంటారో చూడమని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నేను ఒకే ఒక విషయం మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను రా కదిలిరా అని పిలిపించాను. ఇది నా కోసం కాదు,